అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మంలో విద్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాను గ్రంథం అవతరణలో భాగంగా మొట్టమొదటగా అవతరించిన పదం ఇఖరా. ఇఖరా బీస్మిక రబ్బికల్లజీ ఖలక్ అని దైవవాణి అవతరించింది. ఇఖరా అంటే చదువు అని అర్థం. మన దగ్గర ధనం ఉంటే దొంగలించబడుతుంది, పదవులుంటే కాలంతో పాటు కలిసిపోతాయి. కానీ విద్య ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనం మట్టిలో కలిసిపోయే వరకు కూడా మనతోనే ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విద్య గురించి ఇలా అన్నారు: ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ మరియు పురుషునిపై విద్య విధిగా చేయబడింది అని అన్నారు. కాబట్టి మిత్రులారా, మనం ప్రపంచ విద్యతో పాటుగా ధార్మిక విద్యను కూడా అభ్యసించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ విద్య మనకు మంచి జీవితాన్ని ఇస్తే, ధార్మిక విద్య మనకు నైతిక విలువలతో కూడినటువంటి జీవితంతో పాటుగా పరలోకంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ప్రపంచ విద్య మనకు మంచి జీవితాన్ని ఇస్తుంది, ధార్మిక విద్య మనకు సన్మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖురాన్ గ్రంథంతో పాటుగా అనేకమైనటువంటి ధార్మిక గ్రంథాలు తెలుగు అనువాదంలో మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని చదివి మనం తగిన జ్ఞానాన్ని పొందుదాం. జజాకల్లాహు ఖైరా.